రింగు దగ్గర మేము ఏ రింగు దగ్గర అయితే మేము ఏర్పాటు చేసినామో ఆ రింగు దగ్గర ఉన్న గుంతల సాక్షిగా ఆ గుంతల దగ్గర పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి బీఫామ్లు సబ్మిట్ చేయడానికి మేము సంబంధిత ఆఫీసులోకి పోబోతున్నాం. అది ఎందుకు చేయబోతున్నామంటే ఆ గుంతలను చూస్తూ ఉంటే భయం అవుతాం. నిండు గర్భిణి ఎవరన్నా కార్లో పోతుంటే పొరపాటున గుంత చూడకపోతే డెలివరీ అయ్యే ప్రమాదం. నేను అడుగుతా ఉన్న అశ్వారావుపేట ఈ పాత్రికేయ మిత్రుల సాక్షిగా కాంగ్రెస్ పార్టీని, మీరెవరైనా ఒక గంట సేపు అక్కడ ఆ దుమ్ము వచ్చే కాడ ఏదైతే దుబ్బ వస్తుందో ఒక గంట సేపు నిలబడి మీ ఇంటికి పోండి, మీ భార్య కూడా మిమ్మల్ని ఇంటికి రానియదు. నువ్వు మళ్ళా ఒక 2-3 డ్రమ్ముల నీళ్లు పోసుకుంటే తప్ప నేను నీ భార్య కూడా గుర్తుపట్టలేదు. దయనీయమైన పరిస్థితి అశ్వారావుపేట మున్సిపాలిటీలో కేంద్రంగా మీ కళ్ళ ముందు కనపడతా ఉన్నది. కాబట్టి అది ప్రజానికానికి ఎక్స్పోజ్ చేయడం కోసం మేము బీఫామ్లు ఇచ్చేటప్పుడు అక్కడ కొబ్బరికాయలు కొట్టి మేము బీఫామ్లు ఇవ్వడం కోసం పోతాం. అదేవిధంగా ఇక్కడున్న అధికారులు దయచేసి అధికారులకు కూడా స్పష్టంగా హెచ్చరికే అంటున్నా, నేను విజ్ఞప్తి కూడా అంటలేను, హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు మీ పరిధిలలో చట్ట ప్రకారం పనిచేయాలి తప్ప అధికార పార్టీగా తొత్తులుగా వ్యవహరించి మీ అధికార చట్టం మీకు ఏ అనుమతించిందో అంతకంటే బిహైండ్ ది లిమిట్ పోతే ఖబర్దార్ అధికారులారా, రాబోయే ప్రభుత్వం మాది. మీరు ఎక్కడ ఉన్నా రిటైర్డ్ అయి ఉన్నా గుంజుకొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. మీ సొంత డబ్బులతోని అడ్వకేట్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి అధికారులకు అందరికీ వస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, మేము 2 వార్డుల గురించి కంప్లైంట్ చేసినాం. మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తూ 9వ వార్డు 12వ వార్డులో వాళ్ళు మిస్ మ్యాచ్ అవుతున్న ఈ నామినేషన్లు, ఇది చెల్లదు అని ఆర్ఓ గారికి మేము దరఖాస్తు విత్ ఇన్ ది టైం 3 గంటల 21 నిమిషానికి స్క్రూటినీ 5 గంటలకు అయిపోయి ప్రకటిస్తారంటే 3 గంటల 21 నిమిషానికి ఆర్ఓ గారికి మేము సబ్మిట్ చేసి మీరు ఎగ్జామిన్ చేయండి, చట్టం ఏం చెప్తుందో ఎగ్జామిన్ చేసి వాళ్ళను డిస్క్వాలిఫై చేయండి, వారి నామినేషన్ తిరస్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తే కనీసం ఎగ్జామిన్ చేయాలి. ఒక మోడల్ అది ఆలోచనతో ఆనాడు కేసీఆర్ గారు మరి ఏపీ బోర్డరు, తెలంగాణలో ఏపీ బోర్డర్ మంది, ఇక్కడికి 650 కిలోమీటర్లు మనకి హైదరాబాద్. కాబట్టి దీని మోడల్గా మనం ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని ప్రపోజల్ ఏర్పాటు చేయడంలో చేయాలని కేసీఆర్ గారు కూడా నాకు అడిగిందల్లా అడుగుగా ఈ అశ్వారావుపేటకి నియోజకవర్గానికి ఇచ్చారు. అశ్వారావుపేటకి మోడల్గా తయారు చేయాలి, బోర్డర్లో ఉంది అని చెప్పి మనకి మున్సిపాలిటీ తేటం. అదే రకంగా ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కూడా కేసీఆర్ గారు ఎమ్మటే అడగంగానే 24 కోట్లు ఇవ్వటం. అదే రకంగా ఇక్కడ గిరిజన ఏరియా ఇవ్వటంలో మరి అన్ని రకాల సదుపాయాలు లేవు సార్. అంటే అక్కడ ఏం కావాలనేది వెంబటి రాసి, అంటే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కావాలి సార్. గిరిజనులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు అయితే కొత్తగూడెము ఖమ్మము తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే వెంబటే మనకి 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అదే రకంగా డిగ్రీ కాలేజీ కావాలని మీ ప్రెస్ ప్రతినిధి కూడా అడిగారు ఇక్కడ. అదే రకంగా అది కూడా ఇటు జరిగింది, అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక పక్క మీకు కర్తనవలో 100 పడకల హాస్పిటల్ కర్తనవలో. అదే రకంగా ఇక్కడ నుంచి ఓటు లేదంటే కొత్తగూడెం వెళ్లాల్సింది వస్తుందని ఇమ్మీడియట్గా అశ్వారావుపేట మన దమ్మపేటకి ఈ 2 మండలాలకి కోర్టు ఇవ్వటం, కోర్టు కూడా ఏర్పాటు చేసి సంతకం పెట్టి పంపించారు. అది కూడా కోర్టు కూడా స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ అశ్వారావుపేట నుంచి